హాయ్ వ్యూవర్స్, ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. ఓకేనా. ఇప్పటికి వరకు మనము 4 చాప్టర్స్ గురించి డిస్కస్ చేసాం. 4 చాప్టర్లో 4 ఎస్ఏ క్వశ్చన్స్ అయితే ఈజీగా 8 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. నెక్స్ట్ 8 మార్క్స్ క్వశ్చన్ ఏ చాప్టర్లో వచ్చేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉందంటే పాలినామియల్స్లో కంపల్సరీ మనకు గ్రాఫ్ అనేది 8 మార్క్స్కి వస్తుంది. ఈ చాప్టర్లో కూడా మనకి 1 మార్క్ క్వశ్చన్ ఎలా ఇవ్వచ్చు అనేది అంటే ఫస్ట్ ఒక గ్రాఫ్ ఇచ్చి దానికి ఎన్ని జీరోస్ ఉన్నాయని కానీ, లేదంటే ఏ జీరోస్ అయ్యాయని కానీ అలా అయినా ఇవ్వచ్చు. లేదంటే ద డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్స్ అని, లేదంటే కోఎఫిషియెంట్స్ ఆఫ్ ద పాలినామియల్ అని, ఇలాంటివి మనకి ఇచ్చేదానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఓకేనా. ఆ 4 మార్క్స్తో 1 మార్క్స్తో పాటు నెక్స్ట్ 2 మార్క్స్ కానీ 4 మార్క్స్ కానీ ఈ 4 క్వశ్చన్స్ వచ్చేదానికి ఇప్పుడు ఈ క్వశ్చన్ ఈ 4 క్వశ్చన్లు 1 నుండి 4 వరకు ఈ మెథడ్లో ఒక క్వశ్చన్ కన్ఫామ్గా అది 2 మార్క్స్ కానీ 4 మార్క్స్ కానీ ఇచ్చే ఛాన్సెస్ అయితే షూర్గా ఉంది. 2 ఆర్ 4 మార్క్స్కి ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. ప్రతి క్వశ్చన్ ఇక్కడ నుండి ఏదో ఒక మెథడ్ కంపల్సరీ ప్రతి పేపర్లోనూ కంపల్సరీ ఇస్తాడు. ఇది 2 మార్క్స్ కావచ్చు, 4 మార్క్స్ కావచ్చు, మొత్తం ఒకేలాంటి మెథడే. ఓకేనా. నెక్స్ట్ ఇంకా గ్రాఫ్లు 8 మార్క్స్కు కన్ఫామ్గా ఈ చాప్టర్లోనే మనకు గ్రాఫ్ అనేది వస్తుంది. ఈ గ్రాఫుల్లో మనకు ఈ 2 జీరోస్ వస్తాయి, ఈ గ్రాఫ్లో అయితే 1 జీరో వస్తుంది. అంటే ఇక్కడ ఈక్వల్ జీరోస్ వస్తాయి, ఇక్కడ 2 డిఫరెంట్ జీరోస్ వస్తాయి. ఇది 8 మార్క్స్కి వస్తుంది, ఇది కూడా 8 మార్క్స్కి వస్తుంది. ఇవైతే 2 కానీ 4 కానీ వచ్చే ఛాన్స్ ఉంది. ఈ చాప్టర్లో మనకు ఎన్ని మార్క్స్కి రావచ్చు అంటే 1 + 2 ఆర్ 4 + 8 అంటే మనకు ఈ చాప్టర్ నుండి 11 ఆర్ 13 మార్క్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంది. 11 మార్క్స్కి రావచ్చు, 13 మార్క్స్ రావచ్చు. ఇప్పుడు మనకు చెప్పిన 5 చాప్టర్స్ అంటే ఫస్ట్ చాప్టర్, సెకండ్ చాప్టర్, 13th చాప్టర్, 14th చాప్టర్ అండ్ 3rd చాప్టర్, ఈ 5 చాప్టర్లు నేర్చుకున్నా మనము 8 మార్క్స్ క్వశ్చన్స్ 5 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయొచ్చు. 8 5s అనుకున్న 40 మార్క్స్. అదేవిధంగా మిగతా క్వశ్చన్స్ అన్నీ కూడా మనం బాగా ప్రాక్టీస్ చేసినట్టయితే 60 మార్క్స్ ఈజీగా మనకు వచ్చే ఛాన్సెస్ అయితే ఈజీగా 60 మార్క్స్ స్కోర్ చేయొచ్చు. ఓకేనా. ఇది మనకు 2 ఆర్ 4 మార్క్స్ రావచ్చు ఈ 4 క్వశ్చన్లు, ఇవి అయితే 8 మార్క్స్ రావచ్చు. వీటిని ఒకసారి సొల్యూషన్స్ చేద్దాం. ఓకే, వీటికి ఆన్సర్స్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్కి చెక్ వెదర్ 3 and -2 ఆర్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ p of x వేర్ p of x ఈక్వల్ అంటే మనం చెక్ చేయాలి అవి జీరోస్ అవుతాయా కాదా అని. జీరోస్ అవుతాయా కాదా అని చెక్ చేయాలంటే ఎక్స్ ప్లేస్లో ఒకసారి 3ని సబ్స్టిట్యూట్ చేయాలి, ఇంకొకసారి -2ని సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేస్తే 0 అయితే అవి జీరో ఆఫ్ ద పాలినామియల్, 0 కాలేదంటే నాట్ ఏ జీరో ఆఫ్ ద పాలినామియల్. అంటే ఎక్స్ ఈక్వల్ టు ఫస్ట్ ఎంత సబ్స్టిట్యూట్ చేయాలి, 3 సబ్స్టిట్యూట్ చేస్తాం. ఓకేనా. p of 3 3² -3 -6 3² అంటే ఎంత 9 కదా. 9 -3 -6 అంటే -9 అవుతుంది. ఎందుకంటే 2 మైనస్లు కాబట్టి యాడ్ చేయాలి. 9లో 9 పోతే ఎంత 0. సో p of 3 = 0. నెక్స్ట్ అదేవిధంగా p of -2 అంటే ఎక్స్ ఉండే చోటంతా ఏం పెట్టాలి, -2 సబ్స్టిట్యూట్ చేయాలి. ఎక్స్ ఉండే చోటంతా ఏం సబ్స్టిట్యూట్ చేయాలి, -2. సో p of -2 చేస్తాం. సో -2² -2 -6 చూడండి. -2² -2 ఇంటూ -2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. 2 2s are 4. నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 -6 4 + 2 6 6 - 6 0. సో p of -2 వాల్యూ కూడా ఎంత వచ్చింది 0. సో p of 3 వాల్యూ 0నే, p of -2 వాల్యూ 0నే. సో 3, -2 ఆర్ జీరోస్ ఆఫ్ ద polynomial p of x equal to x² minus x minus 6. So this is the answer. Second question, find the zeros of the polynomial p of x equal to x² plus 7x plus 10 and verify the relation between zeros and coefficients.
జీరోస్ కనుక్కొని ఆ జీరోస్కు కోఎఫిషియెంట్స్కి రిలేషన్ కూడా మనము వెరిఫై చేయాలి. ఓకేనా. ఫస్ట్ పాలినామియల్, ఇచ్చిన పాలినామియల్ ఏంటో చూద్దాం. p of x equal to given polynomial p of x equal to x square plus 7x plus 10. మన జీరోస్కి కోఎఫిషియెంట్స్కి రిలేషన్ కావాలి కాబట్టి ఇప్పుడు కోఎఫిషియెంట్స్ రాసుకుందాం. ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియెంట్ ఏమనుకుంటాం, ఏ కదా, ఏ ఈక్వల్ టు 1, ఎక్స్ కోఎఫిషియెంట్ బి ఈక్వల్ టు 7, సి కాన్స్టెంట్ టర్మ్ 10. మనకు జీరోస్ కనుక్కోవాలంటే p ఆఫ్ ఎక్స్ అనేది ఏమవ్వాలి, 0 అవ్వాలి. p ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0 అంటే p ఆఫ్ ఎక్స్ అంటే ఎంత, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 7x ప్లస్ 10 ఈక్వల్ టు 0. మనం ప్రోడక్ట్ చేస్తే సి వాల్యూ అంటే 10 రావాలి. యాడ్ చేస్తే అన్ని ప్లస్లు కాబట్టి యాడ్ చేస్తాను, యాడ్ చేస్తే 7 రావాలి. ఇప్పుడు ఏమవుతుంది, 5,2 అవుతుంది. అంటే 5 2s are 10, 5 + 2 7 సరిపోయింది కదా. ఇప్పుడు చూడండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 2x ప్లస్ 10 ఈక్వల్ టు 0. ఇక్కడ రెండిట్లో ఎక్స్ కామన్ తీయచ్చు, ఎక్స్ ప్లస్ 5. ఇక్కడ ఏం కామన్ తీయచ్చు, 2 కామన్ తీస్తాం, 2 తీస్తే ఎక్స్ ప్లస్ 5 ఈక్వల్ టు 0. రెండిట్లో ఎక్స్ ప్లస్ 5 ఉంది కదా, ఎక్స్ ప్లస్ 5 ఇంటూ ఇంకేముంది, ఎక్స్ ప్లస్ 2 ఈక్వల్ టు 0. ఎక్స్ ప్లస్ 5 ఈక్వల్ టు 0 ఆర్ ఎక్స్ ప్లస్ 2 ఈక్వల్ టు 0. ఎక్స్ ఈక్వల్ టు ప్లస్ 5 ఆపకపోతే ఏమవుతుంది, -5. ఎక్స్ ప్లస్ 2 ఈక్వల్ టు కట్ అయిపోతే ఏమవుతుంది, -2. అంటే ఇక్కడ ఒకటి ఆల్ఫా వాల్యూ, ఒకటి బీటా వాల్యూ. ఎందుకంటే 2 జీరోస్ కదా, ఫస్ట్ జీరోస్ని ఆల్ఫా అనుకుందాం -5, సెకండ్ జీరోని బీటా -2. ప్రోడక్ట్ ఆఫ్ ఫస్ట్ సమ్ ఆఫ్ ద జీరోస్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్. సమ్ ఆఫ్ ద జీరోస్ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు, ఆల్ఫా అంటే ఎంత, -5 ప్లస్ బీటా ఎంత, -2. -5 ప్లస్ -2 ఎంత అవుతుంది, -7. బైలో ఏం లేదంటే 1 ఉన్నట్టు, సో ఈక్వల్ టు మైనస్, ఇక్కడ 7 అనేది దేని వాల్యూ, బి వాల్యూ కాబట్టి బి, 1 అనేది దేని వాల్యూ, ఏ వాల్యూ కాబట్టి -b/a. సో సమ్ ఆఫ్ ద జీరోస్ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు -b/a. ఇది మనకు ప్రూవ్ అయింది, వెరిఫై అయింది. అదేవిధంగా ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్, ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఆల్ఫా బీటా. ఆల్ఫా ఎంత, -5, బీటా ఎంత, -2. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, 5 2s are 10, 10/1. 10 అంటే దేని వాల్యూ, అది సి వాల్యూ. సో c/a. ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఎంత వచ్చింది, c/a. సో సమ్ ఆఫ్ ద జీరోస్, ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ రెండు వెరిఫై అయ్యాయి కాబట్టి, సో సమ్ ఆఫ్ ద జీరోస్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఆర్ వెరిఫైడ్ అని రాయొచ్చు. లేదంటే ద రిలేషన్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియెంట్స్ ఆర్ వెరిఫై అని రాయొచ్చు. ఓకేనా. ఈ విధంగా రాస్తే మనకు 4 మార్క్స్కి ఇచ్చే ఛాన్సెస్ అయితే ఈ క్వశ్చన్ వస్తే 4 మార్క్స్కి వచ్చే ఛాన్సెస్ చాలా 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 ఎక్కువ. ఫైండ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్, ద సమ్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ హూస్ జీరోస్ ఆర్ -3 and 2 రెస్పెక్టివ్లీ. అంటే మనం క్వాడ్రాటిక్ పాలినామియల్ని ఫైండ్ అవుట్ చేయాలి. కానీ వాడు ఏమి ఇచ్చాడంటే సమ్ ప్రోడక్ట్ ఆఫ్ హూస్ జీరోస్ ఇచ్చాడు. ఓకేనా. అంటే సమ్ ఆఫ్ ద జీరోస్ ఇచ్చేసాడు, ఆల్ఫా ప్లస్ బీటా. సమ్ ఆఫ్ ద జీరోస్ ఆల్ఫా ప్లస్ బీటా ఎంత ఇచ్చాడు, ఆల్ఫా ప్లస్ బీటా -3 అని ఇచ్చాడు. నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఇచ్చేసాడు. ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఆల్ఫా బీటా వాల్యూ ఇచ్చేసాడు. ఎంత ఇచ్చాడు, 2. మనం ఏం కనుక్కోవాలి, దానికి క్వాడ్రాటిక్ పాలినామియల్ కనుక్కోవాలి. మనకు క్వాడ్రాటిక్ పాలినామియల్కి ఫార్ములా
p of x equal to k into x square minus alpha plus beta into x plus alpha beta. p of x equal to k వాల్యూ అనేది ఏంటంటే కాన్స్టెంట్, మనకు డినామినేటర్లో ఏదైనా వస్తే అది కేకి ఈక్వల్ చేసుకుంటాం. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఎంత వచ్చింది -3 ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా వాల్యూ 2. సో k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3x ప్లస్ 2. వేర్ k అంటే డినామినేటర్లో ఏం లేదు కాబట్టి వేర్ k ఈక్వల్ టు ఎంత 1గా తీసుకుంటాం. k ఈక్వల్ టు 1. అప్పుడు p ఆఫ్ x ఈక్వల్ టు పాలినామియల్ ఏమవుతుంది ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 2. దిస్ ఈస్ ద రిక్వైర్డ్ పాలినామియల్. సో ఇది 2 మార్క్స్ కానీ 4 మార్క్స్ కానీ ఇదే మెథడ్ వచ్చే ఛాన్సెస్ ఉంది. నెక్స్ట్ లాస్ట్ 4th క్వశ్చన్. ఫైండ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఇఫ్ ద జీరోస్ ఆఫ్ ఇట్ ఆర్ 2 అండ్ -1/3 రెస్పెక్టివ్లీ. అంటే ఇక్కడ 2 జీరోస్ ఇచ్చేసాడు, ఓకేనా. జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ అంటే ఒకటి ఆల్ఫా ఇచ్చేసాడు, ఆల్ఫా ఎంత 2, బీటా ఎంత ఇచ్చాడు -1/3. మనం కనుక్కోవాలంటే మన క్వాడ్రాటిక్ పాలినామియల్ కనుక్కోవాలంటే ఆల్ఫా ప్లస్ బీటా కావాలి, ఆల్ఫా బీటా కావాలి. ఫస్ట్ ఆల్ఫా ప్లస్ బీటా రెండింటిని కూడదాం. ఆల్ఫా ప్లస్ బీటా అంటే 2 ప్లస్ -1/3. ఎల్సిఎం చూడండి, ఇక్కడ ఏం లేదంటే ఏమన్నట్టు 1 ఉన్నట్టు, ఇక్కడ 3 ఉంది కాబట్టి ఎల్సిఎం అనేది ఏమవుతుంది 3 అవుతుంది. ఇక్కడ 3 రావాలంటే పైన డినామినేటర్ని అదేవిధంగా న్యూమరేటర్ని, అంటే ఇక్కడ డినామినేటర్ని న్యూమరేటర్ని రెండింటిని 3తో మల్టిప్లై చేయాలి. 2 3s are 6 మైనస్ ఇక్కడ 3నే ఉంది కాబట్టి 3 -1. సో 6 - 3 ఎంత 6 - 1 ఎంత 5/3. అదేవిధంగా ఆల్ఫా బీటా రెండింటిని ప్రోడక్ట్ చేయాలి. 2 ఇంటూ -1/3. ఇక్కడ ఏం లేదంటే ప్లస్ ఇంటూ మైనస్ 2 1s are 2 2/3. మనకి ఇప్పుడు ఏం కావాలి క్వాడ్రాటిక్ పాలినామియల్ కావాలి. క్వాడ్రాటిక్ పాలినామియల్ p ఆఫ్ x ఈక్వల్ ఫార్ములా ఏంటి k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా, ఓకేనా. ఇప్పుడు మనకు p ఆఫ్ x ఈక్వల్ టు k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా. ఆల్ఫా ప్లస్ బీటా అంటే రెండింటిని యాడ్ చేసినప్పుడు ఎంత వచ్చింది 5/3 వచ్చింది, ఓకేనా. నెక్స్ట్ అదే ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా వాల్యూ ఎంత వచ్చింది -2/3. మనకు ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ ఏముంది 1 ఉంది కదా. ఇది కూడా 3 రావాలంటే ఏం చేయాలి పైన డినామినేటర్ని అదేవిధంగా న్యూమరేటర్ని మనం దేంతో మల్టిప్లై చేయాలి 3తో మల్టిప్లై చేస్తాం. సో p ఆఫ్ x ఈక్వల్ టు k ఇంటూ 3x స్క్వేర్ మైనస్ 5x మైనస్ 2, ఓకేనా. సో బై 3. ఇప్పుడు 3 అనేది క్యాన్సిల్ అవ్వాలంటే k వాల్యూ ఎంత ఉండాలి 3 ఉంటే క్యాన్సిల్ అవుతుంది. సో వేర్ k ఈక్వల్ టు k అనేది 3గా తీసుకుంటాం. సో ఈ 3 క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు p ఆఫ్ x అంటే మనకు రిక్వైర్డ్ పాలినామియల్ p ఆఫ్ x ఈక్వల్ టు ఎంత వస్తుంది 3x స్క్వేర్ మైనస్ 5x మైనస్ 2, ఓకేనా. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఓకేనా. ఇదంతా పార్ట్ 1లో. పార్ట్ ఏలో ఈ 2 మార్క్స్ 4 మార్క్స్ మాత్రం చేశాను. పార్ట్ బిలో మనకు 8 మార్క్స్ గ్రాఫ్లు పార్ట్ బిలో చేద్దాం, ఓకేనా. థ్యాంక్ యూ.